నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు మాదిగ ఉపమాదిగ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ నేతలు కుప్పంలో టీడీపీకి మా పూర్తి మద్దతు అంటున్న బలిజ జేఏసీ అధ్యక్షుడు చంద్రబాబుకు లక్ష మెజారిటీ వచ్చేలా చేస్తామంటున్న నాయకులు మేనత్త విమలమ్మపై షర్మిల సంచలన వ్యాఖ్య వైఎస్ వివేక హత్యపై ఆరోపణలు చేయడం లేదని స్పష్టం ఐపీఎల్ లాగా ఇండియన్ పొలిటికల్ లీగ్ నడుస్తుందంటున్న ఎంపీ బండి సంజయ్ 400 స్కోర్తో మోడీ టీం హ్యాట్రిక్ కొడుతుందని ధీమా హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మాదిగ సంఘాల ఫ్రంట్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మాదిగ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ ఆఫీసులో రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో బలిజ జేఏసీ ప్రెస్ మీట్ నిర్వహించారు. నియోజకవర్గంలో బలిజలు మొత్తం 35,000 మంది ఓటర్లు ఉన్నారని, మా అభ్యున్నతికి కృషి చేసిన చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాష్ట్ర బలిజ జేఏసీ అధ్యక్షులు వాసురెడ్డి యేసుదాసు అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడుతూ కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ బలిజలు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మేమున్నామని ధైర్యం నింపి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేయాలని టీడీపీతో కలిసి పోరాడుతున్న జనసేనానికి బలిజ కులస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 మెజారిటీ వచ్చేందుకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు. బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన టీడీపీ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీకి బలిజ కాపు కులస్తుల మద్దతు తెలిపే విధంగా కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ గారికి, అలాగే సిద్ధి నూకరాజు గారు రాష్ట్ర కాపు ఉద్భావన సభ ప్రధాన కార్యదర్శి గారికి, ఆకుపాటి వెంకటేశ్వర రాష్ట్ర కాపు జేఏసీ యువనాయకులు గారికి, చిన్నబాబు గారికి, రామూర్తి గారికి, అలాగే మా గోపన్నకి, ఇతర ముఖ్య తెలుగుదేశం పార్టీ సంబంధించి బలిజ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులందరూ చెప్పినట్టు ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు
జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి కష్టంలో ఉన్నప్పుడు మన తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు, మన శ్రేయోభిలాషి. అలా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్టు చేయబడి రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి నేను మీతో ప్రయాణిస్తాను, మన ఇద్దరం కలిసి రాక్షస పాలన మీద పోరాటం చేసి ఈ రాష్ట్రానికి కొత్త పరిపాలన అందిద్దామని చెప్పినేసి ఒక మంచి మనసుతోటి నిలబడినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని, సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామని అన్నారు. ఈ హత్య రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం, హంతకులు చట్టసభల్లోకి వెళ్లొద్దని పోరాటం చేస్తున్నామని అన్నారు. మేనత్త విమలమ్మ కొడుక్కి జగన్ వర్క్స్ ఇచ్చారని, ఆర్థికంగా బలపడటం వల్లే ఇప్పుడు జగన్ వైపు మాట్లాడుతున్నారని విమర్శించారు. 4 రోజులు కాదు 5 రోజులు అయింది ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్ళీ అన్యాయం జరగకూడదు, మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ స్థాయి నాయకులతో బూత్ విజయ్ సంకల్ప్ అభియాన్ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మాదిరిగా దేశ రాజకీయాల్లో ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ నడుస్తోందని, ఒకవైపు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ టీం బరిలో దిగితే మరోవైపు ఐఎన్డీ కూటమి పేరుతో గుంటనకల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నాయని విమర్శించారు. ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి 400 స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అన్నారు. ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది, చూస్తున్నారు అందరూ. ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ లోనే కాదు, ఇవాళ రాజకీయాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది. ఇవాళ దేశంలో, భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. క్రికెట్ టీం కాదు, రాజకీయ టీంతో. ఇవాళ దేశంలో
ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు, మన క్యాప్టెన్ దేశంలో. ఇలా నరేంద్ర మోడీ గారు ఐపీఎల్ టీం మ్యాచ్ లో ఇవాళ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలు, 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములన్నీ వస్తున్నాయి. గుంట నక్క లెక్క వస్తున్నారు. వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి. అవునా కాదా? ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ రాజకీయ ఐపీఎల్ మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం 400 సీట్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు, మన క్యాప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ టీం కు కెప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీతోని, ఆ పార్టీతోని, ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి, మోడీ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎట్టి బస్సులో మీ అందరి కష్టార్జితంగా నేను గెలవబోతున్నా. దాంతో పాటు ఇవాళ డీకే అరుణ గారు ఇలా మా పాలమూరులో గెలవబోతున్నారు. ఇలా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు. ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో గెలవబోతున్నారు. దాంతో పాటు బెదక్ లో రఘునందరావు గారు గెలవబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మాధవిలత గారు గెలవబోతున్నారు. దాంతో పాటు వరంగల్ లో ఆరూరి రమేష్ గారు గెలవబోతున్నారు. పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. నల్గొండలో సైద్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దాంతో పాటు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 17న జరగనున్న కళ్యాణ మహోత్సవానికి ఆలయ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు, త్రాగునీరు, ప్రత్యేక వసతిని కళ్యాణ మండపం దగ్గర సెక్టార్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లు, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశామని తెలిపారు. భక్తులంతా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని కళ్యాణ తలంబ్రాలు తీసుకొని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని అన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లను అన్నీ సిద్ధమయ్యాయని తెలిపారు. 300 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు టికెట్లను ఆన్లైన్లో ఉంచామని, వసతి కోసం గదులను కూడా ఆన్లైన్లో ఉంచామని అన్నారు. ఎలా తెలియాలి? అందరికీ నమస్కారం. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17th and 18th జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ రావడం జరిగింది. సిటీ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి భక్తులు రానున్నారు ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా
ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం దాంట్లో ఉన్న సెక్టర్స్లో వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా కూలర్స్ కానీ దెన్ వాటర్ ఫెసిలిటీస్ కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పార్కింగ్ అండ్ ఏదైతే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఆల్ ఇదే కాకుండా ముఖ్యంగా మేము మీ ద్వారా భక్తులకి తెలియజేయడం విధంగా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మేము ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. డెక్కన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ సభ్యులకు కబ్రస్థాన్ స్థలం కావాలని కోరుతున్నారు. రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్లో ఉన్న కబ్రస్థాన్లో 18 మంది బస్తీవాసులు మరణిస్తే వాళ్ళకి సమాధి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం కబ్రస్థాన్ స్థలం నిండిపోవడంతో ఉన్న స్థలం సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యపై ఎంతో కాలంగా పోరాడుతున్నామని, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంకి కూడా తెలియజేశామని, ఇప్పుడున్న ప్రభుత్వంతో కూడా మా విజ్ఞప్తి చెప్తున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శ్మశాన వాటికకు తగినంత స్థలాన్ని కేటాయించాలని కోరారు. नारा दे देना भाई। We want graveyard. We want graveyard. हुकूमत से की मांग कब्रिस्तान, कब्रिस्तान। हुकूमत से की मांग कब्रिस्तान, कब्रिस्तान। आवाज दो, हम एक हैं। आवाज दो, हम एक हैं। अस्सलाम वालेकुम भाई, आज श्री राम नगर में ये कब्रिस्तान के लिए क्या जा रहा है। जैसा कि जानते हैं आप, ये अतराफ़ के जितने भी मस्जिदें हैं उसकी मस्जिद की जामिया निज़ामिया मस्जिद है बड़ी, सैयदना उमर फारूक रज़ियल्लाहु ताला। और यहाँ पे आज ये पब्लिक जमा होने का मकसद यही है कि कब्रिस्तान, हमारे पास जो कब्रिस्तान है बिल्कुल 40 से 50 साल हो गया, वो कब्रिस्तान पूरा भर चुका है। और भरने के बाद हमें इसके बाद में 1-2 बस्ती रहे तो दफनाने के लिए जगह रहती थी, मगर इसको बड़े बड़े 18 बस्तियाँ हैं, जैसा कि वेंकटगिरी है, लक्ष्मी नरसिम्हा नगर है, चक्कोश है, रहमत नगर है, मजीद गड्ढा है, राजू नगर है, श्री राम नगर है, कार्मिका नगर है, कई ऐसे बड़े बड़े बस्तियाँ हैं। और इसमें छोटे छोटे चंद दूसरे भी बस्तियाँ हैं। यहाँ पे हमारे कब्रिस्तान की इतनी परेशानी हो रही, गुलिस्ता जो भी आ रहा कब्रिस्तान का दिलासा दे रहा, मगर कब्रिस्तान दिलाने हम हुकूमत से ये अपील करते हैं कि हमारे कब्रिस्तान जल्द से जल्द दिया, क्योंकि अब अगर से किसी का। अस्सलाम वालेकुम, मैं अजीम सोशल वर्कर जुबली तलखा से आज दक्कन माइनॉरिटी वेलफेयर एसोसिएशन की जानिब से हर मस्जिद के सामने हमने दस्तखत मुहिम चलाई है, सिग्नेचर कैंपेनिंग। और सिग्नेचर कैंपेनिंग के अलावा 40 कदम चलो एक मुहिम छेड़े हैं ताकि हुकूमत की नज़र में हम ये चीज़ को ला सकें। देखिए, अब तक के माइनॉरिटीज़ को हुकूमत से कुछ भी फ़ायदा नहीं हुआ। 50 साल कब्रिस्तान है, 50 साल कब्रिस्तान से उससे पहले हम कोई कब्रिस्तान नहीं लिए, मस्जिद नहीं लिए, कुछ नहीं लिए, मगर कि हमारे से हुकूमत ओटा ली, हर वक्त हमारे से फ़ायदा उठाई। तो लिहाजा हम ये मुहिम छेड़ने की वजह क्या है कि यहाँ पे जगह बिल्कुल फुल हो चुकी है। अब यहाँ नए कब्रिस्तान का जो कोशिश कर रहे हैं, इसके लिए मैं चाह रहा हूँ कि जुबलीज के हल्के के रहने वाले 18 बस्ती के जो रहमत कब्रिस्तान के लोग हैं वो लोग हमारे से जुड़े और हमारा साथ दें। हमारे बैनर पे भी लिखा हुआ है, हम कोई पॉलिटिकल पार्टी को मोने बोल रहे ताकि नहीं करें, मगर कि हमारे भी जो सपोर्ट करेंगे बिल्कुल हम उनको सपोर्ट करेंगे इंशाल्लाह आने वाले वक्त में। तब तक के लिए अस्सलाम वालेकुम। జగదిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కావలి చెన్నయ్య వారి మిత్ర బృందము కాంగ్రెస్లో చేరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్లో ఈ చేరికలు జరగగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కేఎం ప్రతాప్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరి మేస్త్రీల సంఘంలో ఇక్కడ మేస్త్రీలకు అదేవిధంగా వారితో పాటు పనిచేసే వాళ్ళందరికీ కూడా నాయకుడిగా వాళ్ళకు సేవకుడిగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మిత్రులు సోదరులు చెన్నై గారు ఈరోజు వాలంటీర్గా వారంతర వారు వచ్చి అన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులకు మా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి పోదామని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ కూడా ఆకర్షితులు అవుతా ఉన్నారు. మేము కూడా పార్టీలో జాయిన్ అవుతాం పెద్ద ఎత్తున. వారికి ఇవాళ బర్త్డే కూడా వారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మీకు తప్పకుండా పార్టీ అండగా పరిష్కరించడానికి మీకు అందరికీ కూడా వారి చేత హామీ ఇప్పిస్తాం. వారు హామీ ఇవ్వడానికి మన దగ్గరికి కూడా వస్తూ ఉన్నారనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. 15వ తారీఖు నాడు మధ్యాహ్నం మన దగ్గర మీటింగ్ ఉంటుంది. అదే మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మనందరికీ మీకు తెలుసు, ఒక 10 సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే. ఆ పీడ పోయిందిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ప్రజల కోసం మాత్రమే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజల కోసం ఒక్కటిగా చూసి వాళ్ళని ముందుకు తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తప్పకుండా ప్రతి ఒక్కరి. ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం చెక్పోస్టు వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని ఎన్నికల సిబ్బంది పోలీసులు తనిఖీలు చేశారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో మంత్రి పొంగులేటి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తూ ఉండగా వాహనాన్ని తనిఖీ చేశారు. మదిరిపురం చెక్పోస్టు దగ్గర జరిగిన ఈ వాహన తనిఖీకి మంత్రి పొంగులేటి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరము బయలుదేరారు. నమస్తే అన్న ఆర్పేనా సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలము పుట్టపర్తిలో కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ సోదరుల ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, యువ నాయకుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జు పత్తి చంద్రశేఖర్ సమక్షంలో దాదాపు 5,000 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. అంతకు ముందు కర్ణాటక నాగేపల్లి నుంచి పుట్టపర్తి పట్టణంలో మీదుగా సత్తమ్మ గుడి సర్కిల్ వరకు రోడ్డు షో సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఒక సింహం వస్తా ఉంది. అందరూ 5 గంటలకు తప్పనిసరిగా ఉండాలి. మంచి మీటింగ్ ఉంటుంది.
వేలాది మందిగా జనాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు జన సునామీని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ 2024 సంవత్సరంలో అధికారంలోకి వస్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ శ్రీమతి సింధూర ఎమ్మెల్యే అవుతుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మీరు చూపించిన అభిమానం, ప్రేమ, గౌరవాన్ని మా జన్మలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తప్పకుండా ఈసారి మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటాము. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ అందరూ ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే తాటి మీద నిలిచి సైకిల్ గుర్తు ఓట్లు వేయించి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. టైం తక్కువగా ఉంది, ఇక్కడికి వచ్చి అందరం ఇక్కడ మాట్లాడతాం. దయచేసి ముందుకు పోనీ కోరుకుంటున్నా. జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ, జై బీజేపీ, జై బీజేపీ, జై చంద్రబాబు నాయుడు. విజయవాడలో వైసీపీ పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు తొలగించారు. ఎంసీసీ పర్యవేక్షణ అధికారి రహీం నేతృత్వంలో తాడిపల్లి, విజయవాడ మధ్య కృష్ణవారధిపై 2 వైపులా ఏర్పాటు చేసిన జెండాలను, బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదిగ, ఉపమాదిగ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ నేతలు. కుప్పంలో టీడీపీకే మా పూర్తి మద్దతు అంటున్న బలిజ జేఏసీ అధ్యక్షుడు. చంద్రబాబుకు 1,00,000 మెజారిటీ వచ్చేలా చేస్తామంటున్న నాయకులు. మేనత్త విమలమ్మపై షర్మిల సంచలన వ్యాఖ్య. వైఎస్ వివేక హత్యపై ఆరోపణలు చేయడం లేదని స్పష్టం. ఐపీఎల్ లాగా ఇండియన్ పొలిటికల్ లీగ్ నడుస్తుందంటున్న ఎంపీ బండి సంజయ్. 400 స్కోర్తో మోడీ టీం హాట్రిక్ కొడుతుందని ధీమా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.